సవాలు విసిరి నమస్తే, వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఒక ప్రముఖ ఛానల్లో పనిచేసే మూర్తి అనే వ్యక్తి 10 కోట్ల రూపాయలు బ్లాక్ మెయిల్ కేసులో నిందితుడిగా నమోదైనట్లుగా గుర్తు చేశారు. ఇలాంటి వ్యక్తులను మీడియా సంస్థలు తమ వద్ద నియమించుకోవడం దారుణమన్నారు. జనసేన పేరుతో ప్రజలను మోసం చేసే అరాచక శక్తులను మీరు ఎందుకు పెంచి పోషిస్తున్నారని ప్రశ్నించారు. ఇక మీడియా ప్రజల కోసం ఉండాలే కానీ వ్యక్తిగత ప్రయోజనాల కోసం వేదికగా మారకూడదని హెచ్చరించారు. భూమన మాట్లాడుతూ ఇటువంటి సంఘటనలు జరగడం వృత్తిపరమైన నైతిక విలువలకు మచ్చగా నిలుస్తుందన్నారు. ప్రజలు మీడియాపై నమ్మకం కోల్పోకుండా ఉండేందుకు ఈ వ్యవహారంపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. భక్తులకు పనికి వచ్చేటువంటి నిర్ణయం ఈ సంవత్సర కాలంగా మీరు చెయ్యలేదు అన్నటువంటి విషయాన్ని చెప్తున్నారు. స్విమ్సే కాదు, ఆయన హస్తవాసి ద్వారా నిర్వీర్యము కానటువంటి వ్యవస్థ ఈ సంవత్సర కాలంలో ఒక్కటి కూడా మిగల. ఆయన బోర్డు మెంబర్లకు తక్కువ దర్శనాలు కల్పిస్తానని నిన్న పత్రికా సమావేశంలో అన్నాడు. మొన్న మధ్య ఆయన తీసుకున్నటువంటి నిర్ణయమే బోర్డు మెంబర్లు ఎక్కువ దర్శనాలు అడుగుతున్నారు అన్నటువంటి విషయం నేనే చూపటం కూడా జరిగింది. గరుడ వారధి పేరు మార్చేసినాము అని ఏం గొప్పగా చెప్పినాడా. శ్రీనివాస సేతు అన్నటువంటి దాని పేరు గరుడ వారధిగా మార్చేసినాము అని చెప్పడం కూడా ఒక గొప్ప. అది స్మార్ట్ సిటీ ఆధ్వర్యంలో ఉండేటువంటిది. అది మున్సిపల్ కార్పొరేషన్ మార్చింది దాని పేరును. ఎవరికి నిర్ణయాధికారం ఉంది దాని మీద అది కూడా తెలుసుకోకుండా మేము వచ్చినాం, పేరు మార్చేసినాం. బోరాబండ మీటింగ్ లో బీజేపీ నేత బండి సంజయ్ ఘాటుగా స్పందించారు. మీటింగ్ లో ఆయన చెప్పారిక ఆ టోపీ పెట్టుకుని ఓట్లు అడిగే రోజంతా వస్తే నా తల నరుక్కుంటా అన్నారు. జూబ్లీహిల్స్ గడ్డపై బీజేపీ జెండా రెపరెపలాడడం ఖాయమన్నారు. మాకు పర్మిషన్లకు సంబంధం లేదు అంటూ దృఢంగా వ్యాఖ్యానించారు ఆయన. ఇక బోరబండకు పర్మిషన్లు ఇస్తూ అయితే తర్వాత వాటిని క్యాన్సిల్ చేయడంపై గత ప్రభుత్వాలను విమర్శగా ప్రస్తావించారు. ఏ సర్వేసినా వాళ్ళే గెలుస్తారని చెప్పుకోవాలట. ఏ సర్వేసినా వాళ్ళే గెలుస్తారని చెప్పుకోవాలట. ఇక కాంగ్రెస్ వాళ్ళు గెలుచులేదు, పీకవాల్సి గెలవని తెలుసు వాళ్ళకు కూడా. ఇలా ఇక్కడ మీటింగ్ పెట్టుకుంటే ఈవెంట్కి నొప్పైనా ఇలా మనం మీటింగ్ పెట్టుకుంటే అంటే పర్మిషన్ క్యాన్సిల్ చేశారు. మీటింగ్ పెట్టుకోదట ఇచ్చిండ్రు, క్యాన్సిల్ చేశారు, ఇచ్చిండ్రు, క్యాన్సిల్ చేశారు. నేను చెప్పిన నీ పర్మిషన్ తీసుకొని సంకల పెట్టుకో, ఇంకెక్కడ పెట్టుకో. అరే పాత బస్తీకి పోయి భాగ్యలక్ష్మి గుడి మీటింగ్ పెట్టిన పార్టీ భారతీయ జనతా పార్టీ. బోరబండ మాది, జూబ్లీహిల్స్ మాది. పక్కా వస్తా, వచ్చి తిడతా. నీ పర్మిషన్లు గిర్మిషన్లు జంటానై భారత్ మాతాకి జై, జై శ్రీరామాని గర్జిస్తాం, గాంధిస్తాం. ఈ జూబ్లీహిల్స్ గడ్డ మీద ఆ కాషాపు జెండాను రెప్పరెప్పలు ఆడిస్తామని చెప్పి వచ్చినా మీకు ఏం చెప్పారు నాకు అర్థం కాలే. కాంగ్రెస్ వాళ్ళకు భయం ఏంటంటే వాళ్ళకి తురుకోలకు జోకులు మొదలు పెట్టిరన్న, టోపులు పెట్టుకున్నట్టు పెట్టారు. పాకిస్తాన్ జోకులు మొదలు పెట్టారు. నాకు గుర్తొస్తున్నా ఏంటంటే నాకైతే అనవట్లేదన్న. అన్న నిన్న ధర్మాన్ని కాపాడుతాడన్న, హిందూ సమాజాన్ని సంఘటితం చేయడానికి మేము కష్టపడుతున్నా, హిందూ ఓట్ బ్యాంక్ తయారు చేయడానికి కష్టపడుతున్నా, ఇంకో మతాన్ని కించపరచానా. ఆ టోపీ పెట్టుకుని ఓట్లు అడిగే రోజు వస్తే నా తల నరుక్కుంటా చెప్పని పెట్టుకున్నాను. రాజేంద్రనగర్ లో డ్రగ్స్ మాఫియా గుట్టు చప్పుడు కాకుండా కార్యకలాపాలు సాగిస్తున్నట్లుగా బయటపడింది. రాజేంద్రనగర్ ఎస్పోజీ స్థానికులు పోలీసులు సంయుక్త ఆపరేషన్ లో సంతోష్, సందీప్, శివకుమార్ అనే 3 ప్రధాన నిందితులు అరెస్ట్ అయ్యారు. వీరు బెంగళూరు నుంచి డ్రగ్స్ తీసుకొచ్చి హైదరాబాద్ లో విక్రయిస్తున్నట్లుగా వెల్లడించారు. డ్రగ్స్ కొనుగోలు చేసిన సాయిబాబు, విశాల్ రెడ్డి, సమీర్లను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఆపరేషన్ లో
2 లక్షల విలువైన 18 గ్రాముల MDMA 130 గ్రాముల గంజాయి 5 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసినట్లుగా రాజేంద్రనగర్ డీసీపీ యోగేష్ గౌతమ్ తెలిపారు. నైజీరియా నుంచి డ్రగ్స్ దిగుమతి చేసి నగరానికి సరఫరా చేస్తున్నట్లుగా దర్యాప్తులో తేలిందన్నారు. నైజీరియన్ నెట్వర్క్ లొకేషన్ ను ట్రేస్ చేస్తూ పోలీసులు సవరిస్తున్న చర్యలు కొనసాగిస్తున్నామని తెలిపారు. డ్రగ్స్ మాఫియాపై కఠిన చర్యలు కొనసాగుతాయని డీసీపీ స్పష్టం చేశారు. ఈ ముగ్గురు అక్కడ నుంచి ఇన్స్టాగ్రామ్ లో పరిచయమై అక్కడ సప్లై లొకేషన్ తర్వాత ఆన్లైన్ స్కానర్ ద్వారా డబ్బులు పే చేసి అక్కడ నుండి మళ్ళీ హైదరాబాద్ ఇక్కడ వచ్చి కన్జ్యూమర్స్ కి అమ్మేవాడు. సో మనకి ఇన్ఫర్మేషన్ రాగానే ఇమీడియట్లీ ఒక టీం ఏర్పాటు చేసి ఇంక్లూడింగ్ లోకల్ పోలీస్ రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ దెన్ SOT మాదాపూర్ టీమ్ యాజ్ వెల్ as SOT రాజేంద్రనగర్ వాళ్ళ ఇన్ఫర్మేషన్ జాయింట్ ఆపరేషన్ లో మనం ఈ 6 మెంబర్స్ ని పట్టుకోవడం జరిగింది. అయితే టోటల్ ఇది వర్క్ రఫ్లీ 2,10,000 వరకు వస్తుంది. ఇది MDMA కమర్షియల్ క్వాంటిటీ. మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ కూటమి ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. నకిలీ మద్యం కేసు పేరుతో వైసీపీ విద్యార్థి విభాగ నాయకుడు కొండారెడ్డిని అక్రమంగా అరెస్ట్ చేశారని ఆయన ఆరోపించారు. నవంబర్ 2వ తేదీ ఉదయం 7:10 గంటలకు అరెస్ట్ చేసిన కొండారెడ్డిని సాయంత్రం అరెస్ట్ చేశామని పోలీసులు చెప్పడం ఎలా సాధ్యమని ప్రశ్నించారు. అరెస్ట్ వీడియో టీడీపీ అధికారిక పేజ్ లో ముందుగానే ఎలా వచ్చింది? టీడీపీ చంద్రబాబుల దగ్గర టైం మిషన్ ఉందా అని వ్యంగ్యంగా ప్రశ్నించారు. ఇక ఇది రాజకీయ కక్షతో చేసిన కుట్ర అని విమర్శించారు. వైసీపీ నేతలను వేధించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమైందని అన్నారు. ఇక ప్రజల మద్దతుతో వైసీపీ బలంగా నిలుస్తుంది అని, ఇలాంటి కుట్రలతో ప్రజా విశ్వాసం దెబ్బతింది అని స్పష్టం చేశారు. సమాధానాలు కూడా రాష్ట్రంలో ప్రభుత్వ పెద్దలు చెప్తున్నటువంటి సమాధానాలు కూడా చూసాం. అయితే ఈ మధ్యకాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకత్వాన్ని, నాయకుల్ని ఏ రకంగా టార్గెట్ చేస్తా ఉన్నారో అనేటువంటిది కూడా మీరు అందరూ కూడా మీకన్నా బాగా ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు. ఈ కల్తీ మద్యం విషయంలో ఏ రకమైనటువంటి పాత్ర లేకపోయినా సృష్టించి ఒక ఓరల్ ఎవిడెన్స్ని క్రియేట్ చేసి మాజీ మంత్రి అయినటువంటి జోగి రమేష్ గారిని నిన్న మొన్న అరెస్ట్ చేసినటువంటి సందర్భాలు కూడా మనం చూసాం. కింద స్థాయిలో ఉన్నటువంటి విద్యార్థి స్థాయిలో ఉన్నటువంటి నాయకుల్ని లేదా విద్యార్థి దశలో ఉన్నటువంటి యువకుల్ని వీరి చేతకాంతనం వల్ల లేదా ఈ ప్రభుత్వం మీద ఉన్నటువంటి వ్యతిరేకతని డైవర్ట్ చేయాలనేటువంటి ఉద్దేశంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి విద్యార్థి విభాగంలో ఉన్నటువంటి నాయకులను కూడా టార్గెట్ చేస్తున్నటువంటి పరిస్థితులు చూస్తూ ఉన్నాం. మా వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగానికి సంబంధించినటువంటి కొండారెడ్డి మరో 2 యువకులు మీద పెట్టినటువంటి ఒక కేసు. సహజంగా ఆ రోజు వచ్చినటువంటి వార్తలు కథనాలు అన్ని చూసిన తర్వాత ఒకందుకు వాస్తవమేనేమో ఇది పెట్టినటువంటి కేసు కానీ లేదా వస్తున్నటువంటి వార్తలు కానీ నిజంగా ఇన్వాల్వ్ అయి ఉన్నారేమో అనేటువంటి అభిప్రాయం మాకు కూడా కలిగింది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలపై కీలక వ్యాఖ్యలు చేశారు. గతంలో బీజేపీకి జూబ్లీహిల్స్ లో విజయావకాశం లేకపోయినా ఇప్పుడు పరిస్థితులు మారాయని ఆయన పేర్కొన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధానంగా బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య పోటీ జరిగినప్పటికీ బీజేపీ 2వ స్థానానికి ఎదిగిందన్నారు. ప్రజలు కాంగ్రెస్ మోసపూరిత పాలనను, బీఆర్ఎస్ అహంకారాన్ని తిరస్కరిస్తున్నారని తెలిపారు. ఈ ఉప ఎన్నికల్లో త్రిముఖ పోరు జరుగుతుంది కానీ బీజేపీ ఓటర్లు మద్దతుతో బలంగా నిలుస్తుందని అన్నారు. ఇక ప్రజల అభివృద్ధి, భద్రత, పారదర్శకత కోసం మాత్రమే బీజేపీని ఆశ్రయిస్తున్నారని తెలిపారు. ఇక దేశవ్యాప్తంగా మోదీ నాయకత్వం ప్రజల విశ్వాసాన్ని గెలుచుకుంటుందని, జూబ్లీహిల్స్ కూడా దానికి మినహాయింపు కాదు అని కిషన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. గతంలో టీఆర్ఎస్ పార్టీ ఏ రకంగా నిరుద్యోగ యువతకు మోసం చేసిందో ఈరోజు కాంగ్రెస్ పార్టీ కూడా అదే విధంగా మోసం చేస్తా ఉంది. అంతేకాకుండా పెన్షన్స్ కూడా కొత్త పెన్షన్స్ ఇస్తాము, ఉన్న పెన్షన్స్ను 2,000 నుంచి 4,000 డబల్ చేస్తామని చెప్పడం జరిగింది. ఒక్క కొత్త పెన్షన్ ఈ రోజు వరకు మంజూరు కాలేదు. ఆ యొక్క వృద్ధాప్య పెన్షన్ కానీ, వితంతువుల పెన్షన్ కానీ ఒకటి కూడా ఇంతవరకు
4 చేయలేదు, 4,000 రూపాయలు చేయలేదు. అదేవిధంగా దివ్యాంగులకు 6,000 రూపాయలు చేస్తామని చెప్పి హామీ ఇచ్చారు మేనిఫెస్టోలో. కానీ ఆ యొక్క మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి 6,000 కూడా ఎక్కడ కూడా అమలు జరగడం లేదు. చదువుకునేటువంటి విద్యార్థుల కోసం 5 లక్షల విద్యా భరోసా కార్డు అని చెప్పి హామీ ఇచ్చింది. ఏ ఒక్క కార్డు కూడా ఇంతవరకు రిలీజ్ చేయలేదు. దళితులకు 12 లక్షల రూపాయలు ప్రతి కుటుంబానికి ఇస్తామని చెప్పారు. ఒక్క కుటుంబానికి కూడా ఈ రోజు వరకు మరి ఆర్థిక సహాయం అందలేదు. బీసీల సంక్షేమం కోసం 1,00,000 కోట్లు అని చెప్పి ప్రకటించారు బీసీ డిక్లరేషన్లో. ఇంతవరకు దానికి శ్రీకారం చుట్టలేదు. ఈ రకంగా చెప్పుకుంటూ పోతే అనేక రకాల హామీలు. ఇంకా నేను గ్రామీణ ప్రాంతాల విషయాలు చెప్పడం లేదు, హైదరాబాద్ జూబ్లీహిల్స్కి సంబంధించిన విషయాలే చెప్తా ఉన్నాను. ఏ ఒక్కటి కూడా అమలు కాలైనటువంటి పరిస్థితి. మొన్న ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు, సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలు అన్నారు. మరి ఉద్యోగాలు ఇవ్వకపోతే ఉద్యోగాలు లేనటువంటి నిరుద్యోగ యువకులకు నెలకు 4,000 నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి. వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి కారుమూరు వెంకటరెడ్డి టీడీపీపై ఘాటుగా విరుచుకుపడ్డారు. నారా లోకేష్ కి జాకీలు పెట్టి లేపుతున్నాయి టీడీపీ జాతీయ పత్రికలు అని ఆయన వ్యాఖ్యానించారు. ఇక తుఫాను కారణంగా రైతులు నష్టపోయి కష్టాల్లో ఉన్నప్పుడు చంద్రబాబు లోకేష్లు విదేశీ టూర్లలో వ్యవహరిస్తున్నారని ఎద్దేవా చేశారు. ప్రజల కష్టసుఖాలు పట్టించుకోకుండా మీడియా మాయాజాలం ద్వారా ప్రచారం సృష్టిస్తున్నారని అన్నారు. 4 గంటల్లో 4,000 అర్జీలు పరిష్కరించామంటూ ఊదర కొడుతున్నారే కానీ ఒక్క సమస్యను కూడా పరిష్కరించలేకపోతున్నారని విమర్శించారు. మనిషి అనేవాడికైతే పాజిబుల్ కాదు, రోబో కూడా పాజిబుల్ కాల. రజనీకాంత్ సినిమాలో ఒక నారా లోకేష్ ఇప్పుడు రోబో 3 అనమాట. అందుకని ఈయనకు పాజిబుల్ అయిందని ఈనాడు కిరణ్ బాగా జాకీ ఎత్తేటటువంటి కార్యక్రమం. ఎందుకంటే ఇంకా ఇప్పుడు ఇస్తున్నటువంటి డబ్బులు సరిపోలేదు ఆయనకి. సో లోకేష్ను కూడా కాకబడితే ఇంకొద్దిగా ఎక్కువ డబ్బులు వస్తాయి కదా దోచుకోవడానికని 4 గంటలు 4,000 సమస్యలు. మంత్రి లోకేష్ ప్రజా దర్బారుకు పోటెత్తిన బాధితులు అండగా ఉంటామని యువనేత భరోసా. 4 గంటలు 4,000 సమస్యలు. వీళ్ళేమో 5,000 మంది వచ్చారు. ఒకళ్ళేమో 4,000, ఇంకొకళ్ళేమో 5,000. మరి వాళ్ళిద్దరు కలిసి సిట్టింగ్ వేయకుండా రాసినట్టున్నారు, అందుకని డిఫరెన్స్ వచ్చింది. ఈసారన్నా సిట్టింగ్ వేసి 4,000 5,000 క్లారిటీ తీసుకోండి. ఒకవేళ ఇదే నిజమైతే 4 గంటలకు 4,000 అనుకుందాం. ఎగ్జాంపుల్, గంటకి 1000 అంటే ఒక గంటకు వచ్చి 1000 అర్జీలు తీసుకోవటం. 1 నిమిషానికి వచ్చి 16 నుంచి 17 అర్జీలు అంటే 3 సెకండ్లకు వచ్చి మనిషి ఒక వినతిపత్రం తీసుకొని చదివేసి వాళ్ళని పంపించడం పాజిబుల్ అయిద్దా? రైతు బాగుంటే రాష్ట్రం బాగుంటుంది. కానీ ఆ రైతుకి ఏదైతే కష్టం వస్తే అండగా నిలవాల్సినటువంటి ప్రభుత్వం అండగా నిలవకపోగా ఒకళ్ళేమో ఫ్యామిలీతో లండన్ టూరు, ఇంకొకళ్ళేమో ఫ్యామిలీతో క్రికెట్ మ్యాచ్ చూడటం కోసం ముంబై టూర్లో బిజీగా ఉన్నాడు ముఖ్యమంత్రి వాళ్ళ కొడుకు నారా లోకేష్. దీని మీద పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి కాబట్టి దీన్ని డైవర్ట్ చేయడానికి ఎమ్మటినే నారా లోకేష్ ఇది కూడా చూడండి క్రికెట్ మ్యాచ్ చూసి వాళ్ళందరినీ గెలిపించి వచ్చి మరీ ఇక్కడ సమస్యలన్నీ పరిష్కరిస్తున్నాడని జాకీలు ఎత్తేటటువంటి కార్యక్రమం చేశారు. ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క అంతర్జాతీయ స్థాయి ఫిలిం సిటీని హైదరాబాద్ లో ఏర్పాటు చేయనున్నట్లుగా ప్రకటించారు. సినీ పరిశ్రమకు కొత్త ఉత్సాహం నింపే ఈ నిర్ణయం తెలంగాణ సృజనాత్మక రంగానికి గర్వకారణమని తెలిపారు. చిత్ర పరిశ్రమ అభివృద్ధి కోసం ప్రభుత్వం ప్రత్యేక ప్రోత్సాహకాలు అందించనుందని తెలిపారు. ఇక హైదరాబాద్ కి ఉన్న సాంకేతిక సదుపాయాలు, వాతావరణం, మౌలిక వస్తువులు ఫిలిం సిటీ స్థాపనకు అనుకూలంగా ఉన్నాయన్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా వేలాది మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని బట్టి తెలిపారు. ఇక చిత్రీకరణలు, పోస్ట్ ప్రొడక్షన్ సౌకర్యాలతో పాటుగా ప్రపంచ స్థాయి స్టూడియోలు, డిజిటల్ హబ్, ట్రైనింగ్ సెంటర్లు ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. ఇవన్నీ కాంగ్రెస్ ప్రభుత్వాలు ఆ రోజు ప్రత్యేకంగా పిలిపించుకుని మరి ఇండస్ట్రీ ఇక్కడ రావాలి, ఎదగాలి అని చెప్పి దృష్టి సారించి కేవలం స్టూడియోస్ ఇస్తే సరిపోదు, వాళ్ళు ఇక్కడ వచ్చి స్థిరపడటానికి కూడా కావాల్సినటువంటి స్థలాలు కూడా ఇవ్వాలని మన ఫిలిం నగర్ ని ఇక్కడ ఈ ల్యాండ్ ఇచ్చి ఫిలిం నగర్ ఎస్టాబ్లిష్ చేసుకుంటా కాంగ్రెస్ ప్రభుత్వం. ఆనాడు ప్రభాకర్ రెడ్డి గారు ఇక్కడ ఉండి కార్మికులందరి కోసం చిత్రపురి కాలనీ కావాలని ప్రత్యేకంగా పట్టుబట్టి మరి ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాలు రాజశేఖర్ గారిని కానీ మిగతా మంత్రులు అడిగి చేపించి ఇక్కడ వాళ్ళందరికీ కొంత వెసులుబాటు ఏర్పాటు చేశారు. సినీ పరిశ్రమలో ఎవరికి ఏ సమస్య వచ్చినా ప్రభుత్వానికి రిప్రజెంట్ చేస్తే స్పందించినటువంటి రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు వరల్డ్ క్లాస్ ఫిలిం సిటీని
హైదరాబాద్ ఎస్టాబ్లిష్ చేయాలని ఆలోచనతో కూడా ఈ ప్రభుత్వం ఉందని చెప్పి స్పష్టంగా మీకోసం ప్రతి సందర్భంలో కాంగ్రెస్ పార్టీ ఈ ఇండస్ట్రీ కోసం నిలబడుతుంది. భవిష్యత్తులో కూడా మేము నిలబడతాం. ఈ ఇండస్ట్రీ ఎదగాలని బలంగా కోరుకున్నట్టు ఇది ఎంత ఎదిగితే అంత ఉపాధి ఇక్కడ పెరుగుతుంది. ఉపాధితో ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ అవకాశాలు వస్తాయి. దీంతో నగరం హోంమంత్రి వంగలపూడి అనిత మాట్లాడుతూ విద్యార్థులకు డ్రగ్స్ సరఫరా చేస్తూ పోలీసులకు దొరికిపోతుంటే సీఎం జగన్ మీరు ఏమి చేస్తున్నారో చెప్పండి అని ఘాటు ప్రశ్నలు సంధించారు. ఇక రాష్ట్రంలో యువత భవిష్యత్ చీకటిలోకి నెట్టబడుతుందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. డ్రగ్స్ బారిన పడి తమ పిల్లల జీవితాలు నాశనం అవుతుండగా బాధపడుతున్న తల్లిదండ్రుల కంట నీరు తుడిచే బాధ్యత ఎవరిది అని ఆమె ప్రశ్నించారు. ఇక ప్రభుత్వం ఉన్నంత మాత్రాన భద్రత లేదు, నియంత్రణ లేదు అని విమర్శించారు. ఎందుకంటే నీ విద్యార్థి విభాగం నాయకుడు కొండారెడ్డి వైజాగ్ లో ఏయులో ఎంబీఏ చేస్తూ ఈ డ్రగ్స్ ని దాందాగా చేస్తూ మొన్న ఈగల్ కి టాస్క్ ఫోర్స్ డిపార్ట్మెంట్ కి పట్టుబడిన సంగతి జగన్మోహన్ రెడ్డికి తెలీదా? జగన్మోహన్ రెడ్డికి తెలియకుండానే జరిగిందా? ఆ కొండారెడ్డి విద్యార్థి విభాగం అధ్యక్షుడు కాదా? ఆ కొండారెడ్డి అనే వ్యక్తి అబ్బాయి నాకు తెలిసి హార్డ్లీ 23 సంవత్సరాలు అనుకుంటా. అంటే వయసు కూడా ఎందుకు నేను మెన్షన్ చేస్తున్నానంటే ఏ వయసులోని పిల్లలు ఇలాంటి డ్రగ్స్ కి అదేవిధంగా గాంజాకి అలవాటు పడి వాళ్ళ భవిష్యత్తు నాశనం చేసుకోవడమే కాకుండా వాళ్ళ తల్లిదండ్రులకి కూడా క్షోభ మిగిల్చే పరిస్థితి. ఈ రోజు ఎన్నో ఆశలతో విశాఖపట్నంలో చదువుకోవడం అంటే నిజంగా చాలా మందికి ఒక టార్గెట్. అది ఒక గీతం కాలేజీలో నాకు సీట్ వచ్చింది, నా బిడ్డకి సీట్ రావాలి అంటే పేమెంట్ సీట్ అయినా చదివిస్తాను అన్న తల్లిదండ్రులు ముందుకు వస్తారు. ఎందుకో తెలుసా? గీతం కాలేజ్ లాంటి కాలేజో, ఆంధ్ర యూనివర్సిటీ లాంటి యూనివర్సిటీయో, లేకపోతే డైట్ లాంటి ఇంజనీరింగ్ కాలేజో, ఏదో ఒక ఇంజనీరింగ్ కాలేజీలో నా బిడ్డ చదివితే 4 సంవత్సరాల తర్వాత క్యాంపస్ ఇంటర్వ్యూస్ వస్తే ఏదో ఒక ఉద్యోగం నా బిడ్డ నిలబడతాడు, నన్ను చూసుకుంటాడు అన్న ఒక భరోసాగా ప్రతి తల్లిదండ్రులు కూడా ఒక పూట తిని ఒక పూట తినక లోన్లు పెట్టుకుని అప్పులు సప్పులు చేసి పిల్లల్ని చదివించడానికి యూనివర్సిటీస్ పంపిస్తే అక్కడ కూర్చున్న మీ విద్యార్థి విభాగం నాయకుడు మీ నాయకుల తాలూకా ప్రోద్బలంతో మీ హైదరాబాద్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కోట్ల శ్రీనివాస్ బీజేపీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీజేపీకి ఓటు అడిగే నైతిక హక్కు లేదు అని వ్యాఖ్యానించారు. గత 10 ఏళ్లుగా సికింద్రాబాద్ ఎంపీగా కిషన్ రెడ్డి ఉన్న ప్రాంత అభివృద్ధికి ఒక్క పని కూడా చేయలేదని విమర్శించారు. డ్రైనేజీ, రహదారులు, త్రాగునీటి సమస్యలు ఇంకా అలానే ఉన్నాయన్నారు. ప్రజలు మోసపోవడాన్ని ఆపి అభివృద్ధి కోరుకుంటున్నారని తెలిపారు. బీజేపీ, బీఆర్ఎస్ ఒకే నాణ్యం రెండు వైపులా పనిచేస్తున్నాయని ఆరోపించారు. రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రమే అభివృద్ధి సంక్షేమానికి హామీ ఇస్తుందని పేర్కొన్నారు. ఎన్ని కమ్యూనిటీ హాల్ కట్టించారు, ఎన్ని మహిళా భవన్లు కట్టించారు, ఎన్ని మార్కెట్లు కట్టించారు. ఈ 3 సార్లు మీరు లోకసభ సభ్యునిగా కేంద్ర మంత్రిగా ఉన్న మీరు, మీకు నియోజకవర్గ ఫండ్ ఉంటది. జూబ్లీస్ నియోజకవర్గానికి ఎంత ఫండ్ ఇచ్చారని మీద చర్చకు వస్తారా నేను ఈ సందర్భంగా అడగదలుచుకున్నా. కేవలం మత రాజకీయాలు చేసి ఈ రోజు అక్కడ లేనిపోని మాటలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు దాదాపు 20 నెలలుగా ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయో మీరు చర్చకు సిద్ధమని సందర్భంగా అడగదలుచుకున్నాను. ఏమీ చేయకుండా కేవలం ఢిల్లీ టు హైదరాబాద్, హైదరాబాద్ టు ఢిల్లీ పర్యటన చేసుకుంటూ కనీసము జూబ్లీహిల్స్ నియోజకవర్గాన్ని కనీసం ఇక్కడేసే తట్టడి మట్టి కూడా అక్కడ భారతీయ జనతా పార్టీ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు వేయలేదు. అదే విధంగా కిషన్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నాను, మీరు సికింద్రాబాద్ నియోజకవర్గానికి కానీ అదే విధంగా సికింద్రాబాద్ అంతర్భాగమైన జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి కేంద్రం నుంచి ఎన్ని నిధులు తీసుకొచ్చారు, కేంద్రం నుంచి ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు మీ పార్లమెంట్ పరిధిలో చెప్పాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. కానీ భారతీయ జనతా పార్టీ నాయకులకు కేవలము మతోన్మాద శక్తులుగా మారి ఈ రోజు బీసీ వాదం బలంగా ఈ రాష్ట్రంలో వినపడుతుంటే మీకు భారతీయ జనతా పార్టీలో బీసీ అభ్యర్థి కరమైందని సందర్భంగా అడగదలుచుకున్నాను. ఈ రోజు బీసీల కోసం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేస్తున్న కృషిని యావత్ ప్రపంచమంతా కూడా ఇలా ప్రశంసల జల్లులు కురిపిస్తుంటే మీరు మాత్రము ఒక బీసీ అయిన నవీన్ యాదవ్ మీద లేనిపోని ఆరోపణలు చేసి నిందలు వేయడము ఎంతవరకు కరెక్ట్ కిషన్ రెడ్డి గారు అనేది అడగదలుచు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ
ఓటు హక్కు లేని వారైనా విద్యార్థుల సంక్షేమంపై ఏ రాజకీయ పార్టీ దృష్టి పెట్టదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ అన్నారు. ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టడం నుంచి నాడు నేడు పథకం వరకు విద్యార్థుల భవిష్యత్ కోసం కృషి చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయేనని ఆయన గుర్తు చేశారు. ఇక ప్రభుత్వ పాఠశాలలు ప్రైవేట్ స్కూళ్లకు పోటీగా నిలిచినప్పుడు మాత్రమే పేద విద్యార్థుల జీవితాలు మారతాయని జగన్ పేర్కొన్నారు. విద్యార్థుల కలలు నెరవేర్చే దిశగా నాణ్యమైన విద్య అందించడమే ప్రభుత్వ ధ్యేయమని చెప్పారు. ఈ పథకాలు పేద పిల్లల భవిష్యత్ కోసం మైలురాయిగా నిలుస్తాయని అభిప్రాయపడ్డారు జగన్. మొట్టమొదటి అడుగులు ఇంగ్లీష్ మీడియం వైపుల అడుగులు పడ్డాయి. బడులు మార్చాలి. గవర్నమెంట్ బడులలో చదివే పిల్లలు కాంపిటేటివ్గా ఒక ఆస్పిరేషన్గా ఎవరైనా కూడా వై షుడ్ ఎనీబడి గో టు నారాయణ, వై షుడ్ ఎనీబడి గో టు చైతన్య, వై షుడ్ ఎనీబడి గో టు ఎనీ ప్రైవేట్ పెద్ద స్కూలు. మన గవర్నమెంట్ స్కూళ్ళు ఎందుకు అలా లేవు? మన గవర్నమెంట్ స్కూళ్ళు ఎందుకు ప్రైవేట్ స్కూళ్ళతో పోటీ పడే పరిస్థితి ఎందుకు లేదు? గవర్నమెంట్ స్కూళ్ళ ప్రైవేట్ స్కూళ్ళతో పోటీ పడే పరిస్థితి వచ్చినప్పుడు, లేదా ప్రైవేట్ స్కూల్సే గవర్నమెంట్ స్కూల్స్తో పోటీ పడే పరిస్థితి తీసుకొచ్చినప్పుడు అప్పుడు పేదవాడి జీవితం బాగుపడుతుంది అన్నది మొట్టమొదటి సీడ్ అక్కడి నుంచి పడింది. కంపల్సరీ ఇంగ్లీష్ మీడియం స్కూల్స్గా ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ మార్చాం. 3వ తరగతి నుంచే టోఫుల్ను ఒక పీరియడ్గా తీసుకొచ్చినాం. 3వ తరగతి నుంచి సబ్జెక్ట్ టీచర్ కాన్సెప్ట్స్ని తీసుకొచ్చినాం. ప్రతి పిల్లాడి చేతిలోనూ ఆక్స్ఫర్డ్ డిక్షనరీ కూడా బుక్కులతో పాటు ఇచ్చినాం, తెలుగు టు ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్కు ఫెసిలిటేట్ చేస్తూ. ప్రతి పిల్లాడికి కూడా 8వ తరగతికి వచ్చేసరికి ట్యాబుల చేతిలో పెట్టి ఆ పిల్లాడిని గొప్పగా ప్రైవేట్ స్కూల్స్తో కన్నా ఇంకా బెటర్ ఎడ్యుకేషన్ ఇచ్చే విధంగా అడుగులు వేయించే కార్యక్రమం చేసాం. ఏకంగా ఐబీని తీసుకొచ్చి మన గవర్నమెంట్ స్కూల్లో మన పిల్లలకు పరిచయం చేస్తాం. మామూలుగా స్టూడెంట్స్ గురించి ఏ నాయకుడు, ఏ రాజకీయ నాయకుడు ఆలోచన చేయడు. ఎందుకంటే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఎన్నికల కోడ్ ఉల్లంఘన కాదా అని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ తీవ్రంగా ప్రశ్నించారు. సీఎం కాంగ్రెస్ కు ఓటు వేయకపోతే పథకాలు బంద్ అవుతాయన్న మాటలు స్పష్టమైన కోడ్ ఉల్లంఘన అని పేర్కొన్నారు. మంత్రి అజారుద్దీన్ బీఆర్ఎస్ కు ఓటేస్తే జూబ్లీహిల్స్ కు రానని చెప్పడము అదే రీతిగా నిబంధనల ఉల్లంఘన అని విమర్శించారు. ఇక కాంగ్రెస్ అభ్యర్థి బెదిరింపు వ్యాఖ్యలపై కూడా చర్యలు లేకపోవడాన్ని వినోద్ తీవ్రంగా తప్పుపట్టారు. ప్రతిరోజు ఆధారాలతో ఫిర్యాదులు సమర్పించినా ఎన్నికల అధికారులు స్పందించలేదని అన్నారు. పదవిలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు మరి పాటించడం లేదు. మరి ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎందుకు సెన్స్యూర్ చేయడం లేదు? సూటి ప్రశ్న. మీరు ఓటు వేయకపోతే పథకాలను రద్దు చేస్తాము అని చెప్పి, యు ఆర్ నాట్ సపోజ్ టు డూ, యు ఆర్ ది గవర్నమెంట్, ఒక ఫంక్షనరీ, హెడ్ ఆఫ్ ది స్టేట్. హౌ కెన్ యూ సే సో? మీ పక్కకే నిలబడి మొన్న మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినాడు కేబినెట్ మంత్రి అజారుద్దీన్. ఆయన ఏమంటాడు? మీరు గిట టిఆర్ఎస్ కు బీఆర్ఎస్ కు ఓటు వేస్తే నేను ఇక్కడ రాను అని చెప్పి ఆయనే ఆక్షేపించిండు. తర్వాత కొంతమంది అభ్యర్థితో సహా, పోటీ చేస్తున్న అభ్యర్థి నవీన్ యాదవ్ తో సహా, మీరు ఈ ఎట్లకెళ్ళి బయటికి వెళ్తారు, ఇది నా ఇల్లు, జూబ్లీ హిల్స్ అంటే నా ఇల్లు, మీరు ఇండ్లకి ఎట్లా వెళ్తారు అని వారు మాట్లాడినట్టు కూడా మనం వీడియోలు అవన్నీ సర్క్యులేట్ అవుతున్నాయి. అఫీషియల్ గా ప్రెస్ మీడియానే ప్రచారం చేస్తున్నది. నేను చెప్పడం లేదు ఇది, లేదా నా సొంత కవిత్వం కాదు ఇది. ఇవన్నీ నేను చెప్పిన రేవంత్ రెడ్డి గారి వ్యాఖ్యానాలు, అజారుద్దీన్ వ్యాఖ్యానాలు, అభ్యర్థి నవీన్ యాదవ్ గారు మాట్లాడినటువంటి విషయాలన్నీ కూడా ప్రతి టీవీ ఛానళ్లు చూపిస్తున్నాయి. కాబట్టి మరి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏం చేస్తున్నది ఇక్కడ? వారి దృష్టికి మేము తీసుకొచ్చినాం. ప్రతిరోజు మేము లిఖితపూర్వకంగా కూటమి ప్రభుత్వం రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉందని, జగన్ పాలనలో ధాన్యం బకాయిలు వేల కోట్లు పెట్టి వెళ్లారని విమర్శించారు నాదెండ్ల మనోహర్. గత ఏడాది కూటమి ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేసిన 48 గంటల్లోనే రైతు ఖాతాల్లో డబ్బు జమ చేసినట్లుగా గుర్తు చేశారు. ఈ సంవత్సరం మాత్రం మరింత వేగంగా 24 గంటల్లోనే చెల్లింపులు పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ధాన్యం సేకరణలో పారదర్శకతకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని చెప్పారు. రైతులకు తక్షణ ఆర్థిక సహాయం అందించడం తమ మొదటి కర్తవ్యమని పేర్కొన్నారు. ఏ రైతు కూడా బకాయిల కోసం తలుపు తట్టాల్సిన పరిస్థితి రాకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. అలాగే వ్యవసాయ రంగ అభివృద్ధి రాష్ట్రాభివృద్ధి మూలమని మనోహర్ స్పష్టం చేశారు. ఖరీఫ్ మాసానికి
లో ఉన్న అనుభవాన్ని ఇంకా మెరుగుపరుచుకునే విధంగా నెలవారీ టార్గెట్ కాకుండా ప్రతి వారానికి మేము ఒక టార్గెట్ పెట్టుకుని ముందుకెళ్తున్నాం. ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటూ 51 లక్షల మెట్రిక్ టన్నులు ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకి భారతదేశంలో పండిస్తున్న ధాన్యంలో ప్రధానమైన భాగస్వాములుగా ఆంధ్రప్రదేశ్ రైతాంగానికి ఒక అద్భుతమైన అవకాశం మా కూటమి ప్రభుత్వం ఈ రోజు కలిగిస్తోంది. ఇదే కాదు, గతంలో మీరు చూశారు కొన్ని సందర్భాల్లో రైతుల్ని తిప్పి 6 నెలల నుంచి 9 నెలలు కూడా పేమెంట్ కూడా ఇవ్వలేదు. 60 రోజుల్లో ఇస్తాం, 90 రోజుల్లో ఇస్తామని ఆ రోజు ముఖ్యమంత్రి గారు ప్రకటించినా వాళ్ళు అందించే వరకు 6 నెలల నుంచి 9 నెలలు కూడా పట్టింది. 1674 కోట్ల రూపాయలు రైతులకి బకాయిలు వదిలేసి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఆ రోజు పదవి విరమణ చేశారు. ఆ బకాయిలు చెల్లించడమే కాకుండా పేమెంట్ల విషయంలో కూడా ఒక కొత్త స్టాండర్డ్ ఏర్పాటు చేసుకున్నాం. మేము 48 గంటల్లోనే పేమెంట్ ఇస్తామని చెప్పాం. గత సంవత్సరం మేము కొనుగోలు చేసిన ధాన్యం 12,818 కోట్లు అయితే 12,100 కోట్ల వరకు 48 గంటల్లోనే మేము పేమెంట్ చేశాం. చివరి దశలో అకాల వర్షాల వలన కొంచెం జాప్యం జరిగింది తప్ప ఎక్కువ శాతం అంటే 87% మేము ధాన్యం కొనుగోలు చేసింది 48 గంటల లోపే మేము రైతాంగానికి అందించగలిగాం. ఈ సంవత్సరం ఇంకా అద్భుతమైన సంస్కారం తీసుకొచ్చాం. 24 గంటల్లోనే రైతు ఖాతాలో జమ చేసేటట్టు రాష్ట్ర వ్యాప్తంగా గత సంవత్సరం మీరు కూడా చూశారు, గౌరవ ముఖ్యమంత్రి గారు క్షేత్రస్థాయిలో పర్యటించినప్పుడు గోతాల విషయంలో కొంచెం మార్పులు తీసుకురావాలని సూచించారు. ఈ బులెటిన్ అప్డేట్స్ కి వాచింగ్ ఏవన్ టీవీ తెలుగు న్యూస్.